ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తజనంతో అడవంతా జనసంద్రంగా మారుతుంది. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆయుష్ శాఖ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. మేడారంలో ఆయుష్ శాఖ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మహాజాతరకు 2026కు సంబంధించిన అంశంలో మేడారం మహాజాతరలో వైద్య శాఖకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా వైద్యకు సంబంధించినటువంటి పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదికి సంబంధించినటువంటి అంశంలోతో పాటు వివిధ దీర్ఘకాలిక సమస్యలను కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి దాదాపుగా వారం రోజుల పాటు ఇక్కడ బస చేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఏదైతే ఆయుష్ శాఖకు సంబంధించినటువంటి అంశంలో సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేక క్యాంపును అయితే ఏర్పాటు చేసినటువంటి సందర్భం తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదకు సంబంధించినటువంటి అంశాల్లో దీర్ఘకాలిక సమస్యలతో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా వీరు పరిష్కారం చూపించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఇక్కడ కార్యక్రమం అయితే చేపట్టింది. ఈ ఆధ్వర్యంలో అంటే ఏదైతే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ సేవలను ఎలాంటి వారికి వినియోగించుకోవాల్సి వస్తుంది అంశంపైన మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి టీం ఉంది. టీంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏదైతే సమస్యలు దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత చేసుకునే క్రమంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి అండగా ఉంటామని చెప్పేసి ఆయుష్ శాఖకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఆయుష్ శాఖ తరఫు మేడారం జాతరలో ఒక క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఈ వారం 10 రోజుల నుంచి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా 3 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ అదేవిధంగా పైడిదిరాజు వీళ్ళందరూ వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున జనాభా వచ్చే వస్తుంది. దాదాపుగా కోటిన్నర అంచనా వేసే అవకాశం అయితే ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఈ మీ శాఖ నుంచి ఎలాంటి సేవలు అందించబోతున్నారు? ముఖ్యంగా ఎలాంటి సమస్యలకు మీరు ఇక్కడ సమస్య తీర్చబోతున్నారు? మా ఆయుష్ శాఖ నుంచి నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల కొండపర్తి సీనియర్ మెడికల్ ఆఫీసర్ను. నా పేరు కోకి అని మాట్లాడుతున్నా. మా ఆయుష్ శాఖ తరఫున కమిషనర్ గారి తరఫున, తర్వాత మా జిల్లా అధికారి ఆర్ఎడి గారి తరఫున ఈ జాతరకు సంబంధించిన మా 3 యునాని, ఆయుర్వేద, హోమియో 3 సిస్టంలు ఇక్కడ జాతర పరంగా అన్ని రకాలుగా అన్ని వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు మనం ఈ మందులను అందజేయడానికి అన్ని రకాలుగా మేము సహకారం చేయబోతున్నాం. వచ్చే వాళ్ళకు ఈ జాతరకు సంబంధించిన జనాలని అన్ని విధాలుగా మేము సేవ చేస్తామని, తర్వాత వాళ్లకు తగిన మందులు ఇచ్చి సహకారం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎలాంటి సమస్యలు ఎక్కువ ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి సమస్యల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు మీరు? ఈ దీర్ఘకాలిక వ్యాధులు అంటే పక్షవాతము, తర్వాత ఆమవాతము, తర్వాత ఈ మన బీపీ, షుగరు, ఈ దీర్ఘకాలిక వ్యాధులకు, తర్వాత ఇంకా రకరకాల ఇంకా చిన్న వ్యాధులకు అన్ని సమస్యలకు కూడా ఈ మందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుష్ శాఖలో ఆయుర్వేదం అంటే చాలా నూతనంగా పనిచేసే మందు కాబట్టి పురాణ వైద్యమైనా సరే నూతనంగా పనిచేసే వైద్యంగా మనం చెప్పుకోవచ్చు. మీ టీంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? గత కొద్ది రోజుల నుంచి కూడా ఎలాంటి సమస్యలకు మీరు చెక్ పెట్టారంటే ఎలాంటి సమస్యలు మీకు మీ దృష్టికి వచ్చాయి? ఎంతమంది టీం వర్క్ చేస్తున్నారు మీరు? దగ్గర 15-20 మంది దాకా మేము మా టీం వర్క్లో చేస్తున్నాము. మేము పనిచేస్తున్నాము. 20 మంది దాకా పనిచేస్తున్నాము. ఈ 3 రోజుల్లో దగ్గర 900 మందిని మేము చెకప్ చేసి మందులను ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు దాదాపుగా 2 కోట్ల పైచిలుకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అటు ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే ముందస్తు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. దానికి సంబంధించిన విషయంలో ఆరోగ్య పరంగా కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా అయితే తెలంగాణ సర్కార్ ముందు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆయుష్ శాఖ నుంచి అయితే ప్రత్యేకంగా అన్ని మెడిసిన్లు కూడా అందుబాటులో తీసుకొచ్చేసి హోమియోకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా యోగాకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించుకొని తమ ఏదైతే శాఖకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా తీసుకొచ్చి వేదికపై తీసుకొచ్చి సమ్మక్క సాక్షిగా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే మేడారంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, హైత్ నగర్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసు